మన ముకుంద జ్యువెలర్స్ కొత్త బ్రాండ్ పూర్వి అందమైన 18 గ్రామ్స్ బంగారు ఆభరణాలు దుబాటు ధరల్లో వివరాలకు సంప్రదించండి. నమస్తే రమగారు. నమస్తే జయ. మార్గశిర మాసంలో వచ్చే గురువారాలకి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. మనం ఒక కథను కూడా చెప్పుకుంటూ ఉంటాం. అవును. మరి ఈ సంవత్సరం ఎన్ని గురువారాలు వచ్చినాయి? ప్రత్యేకమైన పూజా విధానం ఏమన్నా ఉంటుందా? 4 గురువారాలు వచ్చాయి. మామూలుగా గురువారాన్ని లక్షవారం అంటారు కొన్ని ప్రాంతాల్లో. అవును. మనకి ఈ సూత్రాలు మార్చుకోవటం, లేదా ఏదైనా ఇంట్లో బూజులు దుమ్ము తెలపటము, ఎవరికైనా డబ్బులు ఇవ్వటము, అలాంటివి మంగళ శుక్రవారాలు వద్దని, కొన్ని చోట్ల శుక్రవారమే నియమం. ఆ రోజు ఇవ్వకూడదు, ఆ రోజు బూజులు దులపకూడదు, ఇంట్లో నుంచి చెత్త కూడా బయట పెట్టకూడదని నమ్ముతారు. అయితే ఈ గురువారం నాడు కూడా ఇలాంటివి చెయ్యని విధానాలు కొన్ని చోట్ల కనపడతాయి. మా గురువారాన్ని లక్షవారం అనే పిలుస్తారు. శుక్రవారం ప్రఖ్యాతంగా మనం లక్ష్మీ పూజ చేసుకుంటాం. ఇవి మన శ్రావణ మాసంలో అయితే శుక్రవారాలు చాలా ఇంపార్టెంట్. గురువారం అంత ఇంపార్టెంట్గా కనపడదు. గురువారం మనకి దత్తాత్రేయ పూజా విధానం, గురు పూజా విధానం అవి కనపడతాయి కదా. దత్తాత్రేయులు దత్తులు గురువులు అలా పూజిస్తారు. కానీ ఈ మార్గశిర గురువారాల్లో లక్ష్మీ పూజ చాలా ముఖ్యంగా చెప్తారు. ఇదొక లక్ష్మీ వ్రతం. దీనికి పెద్ద పూజ హడావిడేం లేదు. లక్ష్మీదేవికి షోడశోపచారాలు శుక్రవారం నాడు ఎటా చేసుకుంటామో అదే పూజ. ఓకే. అయితే ప్రత్యేకంగా ఇందులో కొన్ని నియమాలు మాత్రం ఉన్నాయి. ఈ మార్గశిర గురువారాలకి నియమం ఉంది. వ్రతానికి ఒక కథ ఉంది. ఆ కథ చెప్పుకుని అక్షంతలు వేసుకోవాలి తల మీద. మీరు నోముగా చేస్తే, నోములు ఉన్నవారు, నోము ఉండి ఉన్నవాళ్ళు, లేదా ఈ సంవత్సరం నుంచి చేద్దాం అనుకునేవాళ్ళు చేసుకోవచ్చు. ఇది మా ఇంట్లో ఆనమాయి లేదు, ఆన లేకపోతే చేయకూడదు అంటారు కదా, మాకు లేదండి అంటారు. లేకపోయినా గురువారం శుభ్రంగా పూజ చేసుకోవచ్చు. లక్ష్మీ పూజ ఈ దీంట్లో నియమం ఏంటంటే, ఈ శుక్రవారం నాడు తలస్నానం చెయ్యాలి, కానీ నెత్తికి నూనె పెట్టుకుని వదిలించుకునే వ్యవహారం చేయకూడదు. ఈ గురువారం నాడు తలకి నూనె రాయకూడదు. లక్ష్మీదేవికి శిరోభారం వస్తుందట, తలకాయ నొప్పి వస్తుంది. అందుకని మన తల జిడ్డుగా ఉంటే, తల ఊరికే జిడ్డుగా ఉన్న తలలు లేకుండా చూసుకోండి. నెత్తి మీద నీళ్ళు పోసుకోవాలి. పిడప పెట్టుకుంటాం కదా ముందు, తల నీళ్ళు ఆరడానికి. తర్వాత ఆ పిడప తీసి పక్కన పెట్టి నీళ్ళు ఆరిపోతే దువ్వుకోవద్దు, దాన్ని ముడేసేసుకోవాలి. విరబోసుకుని వంటలు చేయటం లాంటి వ్యవహారాలు చేయబోకండి. దాన్ని మూడేసుకోవాలి. లేదా నాలా పొట్టి చుట్టు వాళ్ళు అనుకో, మడత పెట్టి ఒక క్లిప్పు పెట్టుకుని జుట్టు వేళ్లాడకుండా చేసుకోవాలి. తల దువ్వకూడదు పూజ అయ్యేదాకా. మామూలుగా మనం ఏం చేస్తాం, పొద్దున్నే స్నానాలు చేసాక కొంచెం తలకాయ చక్కగా దువ్వుకుని కాసిన పువ్వులు అవి ముడుచుకుని కూర్చుంటాం పూజకి. ఇప్పుడు తల దువ్వుడు లేకుండా పువ్వులు ముడుచుకోవచ్చు. దువ్వకూడదు, నెత్తికి నూనె రాయకూడదు. పూజ అయ్యేదాకా ఇట్లా నోట్లో ఏది వేసుకోకూడదు. ఈ నియమం ఉంది ఈ మార్గశిర గురువారానికి. మనం పూజ చేసుకుంటే ఎవరికైనా ఈ కథ చెప్పాలన్న నియమం కూడా ఉంది. మా ఫ్రెండ్ భావనే ఉంటుంది కదా, గురువారం కథ చెప్తాను అంటుంది. ఎవరో ఒకళ్ళు ఊగొట్టాలి అవతల వాళ్ళు. వాళ్ళు ఒకళ్ళే ఉన్నారనుకో, ఇంట్లో ఎవరు లేరు, ఎవరికైనా ఫోన్ చేసి కథ చెప్తాను ఊగొట్టు అని కొట్టించాలి. ఆ కథ చెప్పాలి ఒకరికైనా. మీకు ఎంత అదృష్టం రమ్మగారు, కొన్ని లక్షల మందికి చెప్తా ఉన్నారు. చెప్తాను కదా నేను, నిజం రమ్మగారు, ఏటా చెప్తున్నాను నేను. గురువారం నాడు ప్లే అయ్యిందంటే ఇంకా అదృష్టం. ఊరికి ముందు వినేస్తే కాదు, ఆ రోజు వింటే ఈ కథ నేను చెప్పే కథ మీరు హాయిగా విని అక్షింతలు వేసుకోండి, హ్యాపీగా సరిపోతుంది. ఇంకేం లేదు, కథే చెప్తాం. అలాగే రమ్మగారు. మీరు పొద్దున్నే ఏం చేయటం, తలస్నానం చేసేసి ఏమీ నోట్లో వేసుకోకుండా, ఇల్లు అవి శుభ్రాలు ముందే చేసుకుని తలస్నానం చేస్తాం కదా, ఇల్లు శుభ్రం చేసుకుని లక్ష్మీదేవికి మీకు ఆల్రెడీ ఇంట్లో ఉన్న విగ్రహమే స్వరూపమే ఉంచుకోవచ్చు, ఏం పర్వాలేదు. ఆవిడకి పూజ చేసుకోండి. షోడశోపచారాలంటే ఏముంది, ఆవాహనము స్థాపనము చేశాక నవరత్న గచ్చ సింహాసనం, అర్ఘ్యం పాద్యం ఆచమనీయం, స్నానం, ఆభరణం, వస్త్రం, పుష్పాలు, గంధము వరుసగా సమర్పిస్తామా. అయిన తర్వాత లక్ష్మీ అష్టోత్తరం చదువుకోండి. లక్షణంగా ఏం పెద్దది శాస్త్రమే చదవాలన్న నియమం లేదమ్మా. మీకు అందరికీ ప్రకృతి అయిన మహా, ఓం వికృతి అయిన మహా ఉన్నాయి కదా నామాలు, 108 చిట్టుకుని అయిపోతాయి. ఏ స్తోత్ర నీతి ఇలాంటి యాప్లోనూ చక్కగా లక్ష్మీ అష్టోత్తరం అని కొట్టారంటే వచ్చేస్తుంది, ఎక్కువ సమయం పట్టదు. 108 పువ్వులుంటే చక్కగా పువ్వులు సమర్పించి అర్చన చేసుకోండి ఒకటి. లేదా 108 పువ్వులు లేవు, కాసినే ఉన్నాయి పువ్వులు, ఓ చిటికెడు కుంకుమ పట్టుకోండి. నా వేళ్ళు చూడండి ఏం చేస్తున్నానో పట్టుకోండి. ఆ పట్టుకుని ఈ పుస్తకం చూసుకుని అది చదువుకోండి. అయిపోయాక ఈ కుంకుమ సమర్పించి దండం పెట్టుకోండి. స్తోత్రం అయ్యాక ధూపం దీపం నైవేద్యం. నైవేద్యానికి మనం వ్రతంగా చేసేటట్టయితే నియమం ఉంది, వారానికి ఒక్కొక్కటి చొప్పున చేసుకోవాలి.
ఈ వారం ఇది, ప్రతి గురువారం వచ్చే వారం ఇది, ఇలాంటి లెక్క ఉంది, చేసుకోవచ్చు. లేదా మీకు అలవాట్లేదు, చేత కాదు, అవన్నీ చేయలేం, పాయసం చేసి పెట్టండి చక్కగా. క్షీరాన్నం చేయండి. సేమియా పాయసం, సగ్గుబియ్యం పాయసం చేయకండి. అన్నంతో బియ్య పాయసం చేసి క్షీరాన్నం చేసుకుంటాం కదా, పరమాన్నం అంటాం. ఇన్ని శనగపప్పు వేసుకోండి అందులో. ఆ బియ్యంలో శనగపప్పు వేసి శుభ్రంగా పాలు పోసి పాయసం వండేసుకోండి. అంత పాయసం అమ్మవారికి నివేదన చేయండి. తర్వాత కథ నేను చెప్తా కదా, చక్క అక్షంతలు చేత్తో పుచ్చుకుని కథ విని ఆ అక్షంతలు అమ్మవారికి కొన్ని సమర్పించి కొన్ని తల మీద వేసుకోండి. మార్గశిర గురువారం పూజ అయిపోయింది లక్షణంగా. అంతే. క్షీరాన్నం అంటే అంటే వచ్చినా రాకపోయినా క్షీరాన్నం అంటున్నారు. కాకుండా ఉంటే అసలు నియమం ప్రకారం ఏం చేసుకోవాలండి? మనం వ్రతంగా చేసుకుంటే ప్రాంతాల వారీగా తేడాలు ఉంటాయి జయ. వీటిలలో గోదావరి జిల్లాలో ఒక రకం. ఈ వ్రతాన్ని మనకు తెలిసైతే ఎక్కువగా వైజాగ్ ఆ ప్రాంతాల వాళ్ళు ఎక్కువ చేస్తారు. మార్గశిర గురువార వ్రతాలు అక్కడ ఎక్కువ. పులగం పెడతారు మొదటిది, తర్వాత ఏమో గారెలు రెండో వారం, తర్వాత కాదు అట్లు తిమ్మనం అంటారు, అట్లు పోస్తారు. అట్లు పోసి తిమ్మనం అని చేస్తారు. తిమ్మనం అంటే ఈ బియ్యం కొంచెం నానబెట్టి కొబ్బరి బియ్యం గ్రైండ్ చేసి పాయసంలాగా ఫిర్నీ అంటారు దాన్ని, చేసుకోవచ్చు, బాగుంటుంది. అట్లల్లోకి నలుచుకునేందుకు అది పెట్టుకుంటారు. తర్వాత ఏమో గారెలు, చిత్రాన్నము, అప్పాలు, పాయసము ఇలా చేస్తారు. వారానికి ఒకటి. ప్రాంతాల వారీగా ఖచ్చితంగా తేడాలు ఉంటాయి. అయితే మామూలుగా చూడు, శ్రావణ శుక్రవారాలు 4 వారాలే కదా, ఈ గురువారాలు 5 చేయాలి. 5 ఎట్లా చేస్తాం? 4 వారాలేమో మార్గశిరంలోనే, 5వది పుష్యమాసంలో వచ్చే గురువారాన్ని 5వసారి చేసుకుంటారు. 5వ వారంతో సంవత్సరం పూర్తయిపోతుంది. మళ్ళీ వచ్చే సంవత్సరం మీకు ఆసక్తి ఉంటే ఏటా ఏటా చేసుకోవచ్చు. దీని ఉద్యాపన వ్యవహారం ఇది కూడా ప్రాంతాల వారీగా కొంచెం తేడాలు ఉంటాయట. కానీ మనం నోముగా పెట్టుకోకపోతే ఏటా చేసుకోవచ్చు. మార్గశిరంలో ఇంకా పెద్ద విశేషంగా పూజలు కనపడవు కదా మనకి, అందుకని శుభ్రంగా గురువారం గురువారం పూజ చేసుకోవచ్చు కదా హాయిగా. కథ ఎలాగో మనం చెప్తాం కదా, ఇంతే పూజ. మీకు అవకాశం ఉన్నవాళ్ళు చక్కగా చేసుకోండి. మీ ఇంట్లో ఉంటే మానేయకుండా చేసుకోండి. మీకు ఈ కథ, ఈ కమామేషు నచ్చితే లక్షణంగా చేసుకోండి. ఏ భయమో లేదు. నేనైతే ప్రతి గురువారం పాయసం చేసి పెడతా. పావని దగ్గరే విన్నా, నాకు నచ్చింది, తినడానికి బాగుంది. ఏం పోయింది? మార్గశిర మాసం లక్ష్మీ పూజ మన ఇంట్లో ఉండాల్సిందేననేమీ లేదు. శుక్రవారం చేసుకుంటాం ఎలాగూ లక్ష్మీ పూజ, గురువారం కూడా చేసుకుంటాం. అధికస్య అధికం ఫలం, అంతే, తప్పేముంది. అందుకని నేను ఈ అలవాటు చేసుకున్నా. మీకు ఎవరెవరికి ఆసక్తి ఉంటే, ఒకవేళ ఓ గురువారం కుదరలేదనుకో, నా సంగతే చెప్తున్నానమ్మా, మీ సంగతి కాదు. ఓ గురువారం కుదరకపోతే దండం పెట్టి ఊరుకుంటా. ఇవాళ సాగలేదు, నేను బయటికి వెళ్ళిపోవాలమ్మా, రేపొద్దున కలుసుకుందామని దండం పెట్టేస్తా. ఒక లక్ష్మీ క్షీర సముద్రరాజు తనయ శ్లోకం చదువుకుంటాను. లక్ష్మీదేవి ప్రతిమ ప్రతిమ ఉంది, ఆవిడ కొంచెం గంధం బొట్టు పెట్టి 1-2 పువ్వులు పెట్టి ఈ పటిక బెల్లమే ఆవిడ కూడా నివేదన చేసి వెళ్ళొస్తాను. మళ్ళీ రేపు కలుసుకుందామమ్మా అని చెప్పేస్తాను. కుదిరిందా అన్ని వారాలు చేసుకుంటా. నేను శ్రావణ శనివారాలు అంతే, ఇవంతే. కుదరకపోతే అదేదో బ్రహ్మాండం పగిలిపోతుందని, లైన్ తప్పేసామని, నెత్తని చేస్తుందని, తర్వాత ఏమో అమ్మవారు ఏదో చూపిస్తుందని. భగవంతుడి పట్ల భక్తి ఉండాలమ్మా, భయం వద్దు. భయపడేంతగా భక్తిలోకి వెళ్ళబోకండి. చేసుకోదు. 4 గురువారాలు ఉన్నాయి. ఒక గురువారం అయినా లక్ష్మీ పూజ చేసుకోండి లక్షణంగా. 4 చేసుకోగలిగారనుకో, అది కసి అధికం ఫలం, మీ ఇష్టం. దీనికి ఒక కథ ఉంది. పూర్వం అట ఒక బ్రాహ్మణ కుటుంబం ఉండేది. ఆయనకి మొదటి భార్య గతించింది. ఆ మొదటి భార్యకి సుశీల అని ఒక చిన్న పిల్ల ఉండేది. ఆయన మరి ఇల్లు బ్రాహ్మణ ఇళ్లలో ఏంటంటే ఈ యజ్ఞం అని, హోమం అని, ఆడపిల్లలకి పెళ్ళిళ్ళకి పక్కన భార్య ద్వితీయంగా ఉండాలని, వాటన్నిటికీ భార్యలు అవసరం. ఆ కాలంలో తప్పకుండా ద్వితీయ వివాహాలు చేసుకునేవాళ్ళు. ఎవరో చాలా పెద్దవాళ్ళు అయితే తప్పిస్తే చిన్న వయసు వాళ్ళు అయితే అయిపోయి, పెద్దవాళ్ళు కూడా పెళ్ళిళ్ళు చేసుకునేవాళ్ళు. యజ్ఞాలు ఉన్నాయి, ఆడపిల్లలకి కార్యాలు ఉన్నాయని ఆయన ఇంకో పెళ్లి చేసుకున్నారు. చేసుకుంటే ఈ సుశీలని కొద్దిగా సవితల్లి పర్వాలేదు, బాగానే చూసేది. అయితే ఆవిడకి వెంటనే పిల్లలు పుట్టారు. ఈ పిల్లకి 6-7 ఏళ్ళు వచ్చాక పెద్ద పిల్ల చంటి పిల్లల్ని అప్పచెప్పి ఎత్తుకోమని ఏం చేసేది, పిల్లల్ని ఆడించడానికి ఇగో ఈ బెల్లం ముక్క తినవే అని ఒక బెల్లం ముక్క చేతిలో పెట్టేది. పిల్ల చంటి పిల్లకి కాస్త ఏదో పెట్టి అదే నోటో వేసుకుంటూ ఉండేది. అయితే ఏమైంది, ఒకసారిట వాళ్ళ పక్కింట్లో మార్గశిర లక్ష్మీ వారాలు పూజ చేసుకుంటున్నారు. ఈ పిల్ల చంటి పిల్లని ఎత్తుకుపోయి ఓ తమ్ముడిని వెంబడి పెట్టుకుని వాళ్ళ ఇంట్లో వాకిట్లో కూర్చుంది.
కూర్చుంటే దానికి ఆ మంత్రము, ఆ ప్రతిమ, ఆ పూజ చేసే విధానం చాలా నచ్చినాయి. అత్తయ్య ఏం పూజ చేసుకుంటున్నారే అని పక్కింటి ఆవిడని అడిగింది. లక్ష్మీ పూజే చక్కగా చేసుకుంటే ఆడపిల్లలకి మంచి మొగుడు వస్తాడు, చక్కటి సంసారం వస్తుంది, మీ పిన్నికి ఏమీ తెలీదు, మా ఇంట్లో ఉంది అంది. ఈ పిల్లకి చాలా నచ్చింది. మొదటి గురువారం నాడు చూసింది. ఏం చేసింది, రెండో గురువారం నాడు అది పిల్లలకి బొంగరాలు చేసుకోవడానికి బంకమట్టి తెస్తే ఆ బంకమట్టితోటి చక్కగా చిన్న లక్ష్మి, వాళ్ళ ఇంట్లో పక్కింట్లో ఉంది కదా, అది చూసి అంత లక్ష్మీదేవి ప్రతిమ చేసుకుంది. ఆ ప్రతిమకి వాళ్ళ దగ్గరే వీళ్ళ వాకిట్లో కూర్చుంటే వాళ్ళ ఇల్లు కనపడుతూ ఉంటుంది. ఇక్కడ కూర్చుని జిల్లేడు పువ్వులతోటి కాసినేవో ఆకులు చేతికి అందినవి చక్క పచ్చగా బాగుంటే ఇప్పుడు ఇట్లా తుంచామనుకో ఇవి వస్తాయి, మన దీనిలాగా తులసి దళంలాగా వస్తాయి కదా, అట్లా దళాలు కోసుకొచ్చి కొన్ని చెట్లాకులు, ఆకులు, పువ్వులు సమర్పించి నైవేద్యంగా బెల్లం సమర్పించి పూజ చేసుకుంది. అక్క ఏదో చదువుతోంది కాబట్టి పక్కనున్న పిల్లలు కూడా మాట్లాడకుండా కూర్చున్నారు. కూర్చుని చక్క పూజ నడిచింది. పిల్ల బాగుందిగా. వచ్చే వారం ఈ వారం కూడా చేసింది. 4 ఆ సంవత్సరం 5 గురువారాలు వచ్చినాయి. వాళ్ళు మొదటి వారం వాళ్ళ ఇంట్లో చూసి 4 వారాలు చేసుకుంది. బాగుంది. వాళ్ళ ఇంట్లో పుష్యమాసంలో గురువారం కూడా చేశారు చెయ్యాలని, అప్పుడు కూడా చేసుకుంది. ఈ లెక్కన 5 గురువారాలు అమ్మడు చేసింది. దానికి చాలా సంతోషం వచ్చింది. ఆ ప్రతిమని దాపెట్టుకుంది ఎక్కడో. మరుసటి సంవత్సరం కూడా చేసుకుంది. తల్లి తండ్రి బాగుపడ్డారు. అంతకుముందు సామాన్యమైన కుటుంబం వాళ్ళది. కాస్త శుభ్రంగా చెయ్యాడేలాగా వచ్చింది వాళ్ళ పరిస్థితి. 3-4 పిల్లలు కూడా పుట్టారు. 3 మగ పిల్లలు, 3 ఆడపిల్లలు పుట్టారు. ఈ అమ్మాయి ఒక్కతేగా, వాళ్ళు 5-6 ఉన్నారు. బాగుంది. పిల్లకి 14వ ఏడు వచ్చేసరికల్లా పెళ్లి చేశాడు తండ్రి. ఇంకా పెద్దది అవ్వకుండానే చేశాడు. పెళ్ళయ్యాక కూడా ఇక్కడే పూజ చేసుకుంది. వ్యక్తత వచ్చాక కాపురానికి తీసుకుపోయారు. ఇంకో ఏడాదికి అనమాట. అప్పటి కూడా వీళ్ళు బాగానే ఉన్నారు. ఈ ఏడాది గడిచాక అమ్మాయి వెళ్తూ ఏం చేసింది, తను ఏటా పూజ చేసుకుంటుంది కదా లక్ష్మీదేవి ప్రతిమను తీసుకుని వెళ్ళిపోయింది. ఓకే. ఎప్పుడైతే ఈ అమ్మాయి గడప దాటి అత్తవారింటికి వెళ్ళిందో, అత్తవారు కూడా సామాన్య కుటుంబీకులు, వాళ్ళకి అక్కడి నుంచి ఇక్కడి నుంచి కలిసి వచ్చినాయి. పంటలు ఇబ్బడి ముబ్బడిగా 6 ఎకరం కొండ ఉంటే అది ఇంకా బ్రహ్మాండంగా పెరిగింది. భర్తకేమో బయట నుంచి బోల్డని అవకాశాలు లభించినాయి. మావగారికి, బావగారికి, అందరికీ. ఈ పిల్ల వచ్చాక మాకు కలిసి వచ్చింది అనుకున్నారు. వేయమని అయిపోయారు వాళ్ళు. కానీ ఈ అమ్మాయి వెళ్ళిపోయాక పుట్టింట్లో మెల్లిగా స్థితి దిగనాశిల్లిపోయింది. ఆ ఊరు నుంచి ఈ ఊరు వచ్చిన వాళ్ళంతా మీ నాన్నగారి స్థితి బాగోలేదు, పిల్లలు పెళ్ళిళ్ళు చేయలేకుండా ఉన్నారు, మీ పిన్నిగారికి బాగోలేదు, మీ అమ్మకి ఇట్టా ఉంది అట్టా ఉంది అనేవాళ్ళు. ఈ అమ్మాయి వింటూ ఉండేది, ఏం బాధగా ఉండేది పుట్టింటికి ఏదైనా చేయాలని. కానీ ఏమిటి తేడా వచ్చిందో ఆ అమ్మాయికి అర్థం కాల. కొన్నాళ్ళు అయిన తర్వాత ఈ తల్లి ఉంది కదా, మారుటి తల్లి, ఆవిడేమందిట పెద్ద కొడుకుని పిలిచి, ఒరే అక్కయ్య దగ్గరికి వెళ్ళిరా, ఏదైనా సహాయం చేస్తుందంటే వాళ్ళ ఇంటికి వెళ్ళాడు అక్కయ్య దగ్గరికి. ఏరా ఏమిట్రా అంటే, నాన్నకు ఆరోగ్యం బాగుండలేదు, ఏమీ మనకు అవకాశాలు రావట్లేదు, డబ్బులన్నీ అయిపోయినాయి, అమ్మ చాలా బాధపడుతుంది అక్క, నీ దగ్గరికి పంపించింది అన్నాడు. ఈ అమ్మాయి ఏం చేసింది, బాగా ఆలోచించుకుని రా అని చెప్పి ఒక కర్రని జాగ్రత్తగా తొలిపించి దాని నిండా బంగారు వరహాలు పోసి అత్తవారింట్లో తెలియకుండా ఆ కర్రని తమ్ముడు చేతికిచ్చి, ఇది పట్టుకుని ఇంటికి వెళ్ళరా అని. సరే తమ్ముడు ఏం చేశాడు, ఆ కర్ర పుచ్చుకుని వెళ్ళాడు. మధ్యదారిలో ఎక్కడో మంచినీళ్ళు తాగుదామని చెరువు గట్టన కర్ర పెట్టి మంచినీళ్ళు తాగని పోయాడు. నీళ్లు తాగి పైకి వచ్చేసరికల్లా కర్ర లేదు. అందులో వరహాలు ఉన్నాయని తెలియదు పిల్లవాడికి. ఆ పోనీలే అక్క ఊరికే అడవిలో సహాయానికి కర్ర ఇచ్చింది అనుకున్నాడు, కానీ అంతకంటే ఏమీ అడుకోలే. ఇంటికి వెళ్ళిపోయాడు. అక్క ఏమి ఇచ్చిందంటే, ఏదో కర్ర ఇచ్చిందమ్మా, ఆ కర్ర అక్కడే ఎక్కడో పోయిందంటే, అయ్యో ఏమీ లాభం లేకపోయిందే, పిల్లల దగ్గరికి పంపించినా అని ఊరుకుంది. కొన్నాళ్ళు పైగా మళ్ళీ అక్కయ్య దగ్గరికి వెళ్ళరా అని కొడుకుని పంపింది. ఈసారి ఏం చేసింది ఈ అమ్మాయి, ఓ చెప్పుల చేతని ఉంటే కొత్త చెప్పుల చేత జాగ్రత్తగా దాన్ని కుట్లు ఉడదీసి దాని నిండా వరహాలు పోసి మళ్ళీ కుట్టించి తమ్ముడు చేతిలో పెట్టింది. ఇంటికి జాగ్రత్తగా పట్టుకెళ్ళి అమ్మ చేతికి ఇవ్వరా అని. వాడేం చేశాడు, ఆ పిల్లవాడు వెళ్తూ చెరువు గట్టను చెప్పులు చెరువు గట్టను పెట్టి, మరి అంతంత దూరాలు నడవద్దు, మంచినీళ్ళు తాగడానికి దిగాడు. మళ్ళీ పైకి వచ్చేసరికి చెప్పులు లేవు. అయ్యో, సలీస్గా అక్కడ పెట్టుంటే ఎవరో తీసుకుపోయారు. అదే అయిపోయింది. మళ్ళీ ఏమైంది, మూడోసారి మళ్ళీ వచ్చాడు. మూడో మాట వచ్చాక అమ్మాయి ఏం చేస్తుంటే, ఒక గుమ్మడి పండుని పైన ఇట్లా ముచ్చుకుందిగా, ముచ్చుకు దగ్గర ఇట్లా కోసి గుండ్రంగా తీసేసి లోపల గింజలన్నీ బయటికి జవరేసి దాని నిండా బంగారు కాసులు పోసి ఈ గుమ్మడికాయ పెట్టి జాగ్రత్తగా పట్టుకెళ్ళు, ఎక్కడ పెట్టబాక అని పదే చెప్పింది. సరే మంచినీళ్ళు తాగడానికి కూడా ఇట్లా చేత్తో పుచ్చుకునే నీళ్లు తాగాడు వదల్లా. కాకపోతే వాడికి అలా వెళ్ళాల్సి వచ్చింది పక్కకి. మరి తిండి పదార్థం కదా, ఏం చేస్తాడు,
దాన్ని ఒక గట్టు మీద ఒక చోట ఎక్కడో పెట్టి చెట్టు కింద వాడు కొంచెం పక్కకి వెళ్ళాడు. మళ్ళీ వచ్చేసరికల్లా ఎవరో దారిని పోతున్న పాంధుడు ఎవడో, ఇది బాగుంది కదా, పదుకులు రోడ్డు మీద నడిచిపోయే వాళ్ళు ఉంటారు, గుమ్మడికాయ చక్క నవనవలాడుతూ చెట్టు కింద పెట్టుందని ఎవరో తీసుకుపోయారు. ఈ పిల్ల అనుకుంది ఏం చేసినా వీళ్ళకి వనగుట్టలేదే నాన్న వాళ్ళకి అని చెప్పి ఏమంది, తల్లిని పాయింట్కేరా, మార్గశిర మాసం వస్తుంది, నేను నువ్వు నోచుకుంటాను, నాతో పాటు నువ్వు కూడా చేద్దు కానీ అని చెప్పి తల్లిని పిలిస్తే మొదటి వారం ఏం చేసింది, పిల్లలకి తలకి నూనె రాసేసుకుంది తల్లి. నూనె రాసుకోకూడదు ప్రథమ నియమం కదా. అమ్మ ఏం చేసింది, సరే తనే నోచుకుంది, అయ్యో మా అమ్మ కుదరలేదని. రెండో వారం ఏం చేసింది, పిల్లలకి చద్దెన్నాలు పెడుతూ ఒక ముద్ద ఉప్పు సరిపోయిందో లేదో మజ్జిగ అన్నపు ముద్ద నోట్లో వేసుకుంది. చద్దన్నము తినకూడదు, అసలు ఏది తినకూడదు, అన్నం నోట్లో వేసుకుంది. ఇప్పుడు ఏం చేస్తుంది, కుదరలేదు. ఇక మూడో వారం ఏం చేసింది, తల్లిని ఒక తీసి ఒక గొయ్యల్లే ఉంటే వాళ్ళకి పక్కన కాస్త మొక్కల దగ్గర కాస్త ఖాళీగా ఉంటే ఈ గోతులో కూర్చో, పైకి రావద్దు, నా పనులు చేసుకుని నేను పూజకు ఏర్పాటు చేసుకునేదాకా ఇక్కడే ఉండమ్మా అని తల్లి లోపల కూర్చున్నది. సరే చెప్పిందిగా కూతురు. కాసేపటికి ఏమైంది, పిల్లలు ఎవరో అరటిపళ్ళు తింటూ తొక్క అక్కడ పడేశారు. ఈవిడ ఒక్కతే కూర్చుని ఉంది, కాలక్షేపం లేదు. ఆ అరటి తొక్క లోపల మనకి చక్కెరకేళీలకి లోపల తెరలాగా ఉంటుంది, అది రుచిగా ఉంటుంది, అది ఎత్తి నోట్లో వేసుకుంది తల్లి. కూతురు వచ్చి పని అంతా అయ్యాక అమ్మ రావే పూజ చేసుకుందామంటే ఏం రావే, అరటిపండు తొక్క లోపలిది తిన్నానే అంది. మూడో వారం కూడా పోయింది, ఎందుకో అమ్మవారు ఒప్పుకోవట్లేదు మా అమ్మ పూజని. మా అమ్మాయికి చాలా బాధగా ఉంది. నాలుగో వారం ఏం చేస్తుంది, నువ్వు నాతోటే ఉండు అని తల్లిని తన చెంగుని కట్టుకుని తల్లి చేయి తను ఎటు వెళ్తే అటు తిప్పుకుని ఆవిడని ఏ పని చేయనివ్వలా, ఎక్కడా చూడనివ్వకుండా ఉంచుకుని తల్లితో సహా పూజ చేస్తే సాయంకాలం అమ్మవారి దర్శనం కనపడింది. కనపడితే అమ్మాయి బాధపడింది, మా పుట్టిల్లు ఇట్లా అయిపోయింది, మా అమ్మ పూజ ఎందుకో నువ్వు ఒప్పుకోలేదు, ఇవాళ జాగ్రత్తగా చేయించానంటే చిన్నప్పుడు నువ్వు తన దగ్గర ఉన్నప్పుడు మీ అమ్మ నిన్ను చీపురుతో కొట్టింది, అందుకని తన పూజ నేను తీసుకోలేదు, మీ అమ్మతో మళ్ళీ చేయించు అని చెప్తే సరేనని అమ్మాయి ఏం చేసింది, 5వ వారం తనతో పాటు మామూలు పూజలో ఉంచుకుని ఏదో కొంచెం తనకు కలిగింది ఇచ్చి పంపించి, అమ్మ వచ్చే ఏడాది శ్రద్ధగా చేసుకుందు కానీ నేను ఎక్కడికైనా వస్తా, నువ్వు ఎక్కడికైనా వద్దు కానీ మరుసటి సంవత్సరం 5 వారాలు తల్లితో సాంగంగా పూజలు చేయించి, దీని నియమం ఉంది కదా, నెత్తికి నూనె రాసుకోకూడదు, తలకాయ దూకోకూడదు పూజకి, ఇది నియమం పెట్టుకోవాలి. తర్వాత ఏమో ఏమీ తినకూడదు. ఈ నియమం ఉంచుకొని వాళ్ళ ప్రాంతపు ఆచారం ప్రకారం చిన్నప్పుడైతే బెల్లం ముక్కే నివేదన పెట్టింది. ఇప్పుడు చక్కగా వారం ఒకరోజు పులకము, ఓసారి అట్లు తిమ్మనము, ఓసారి గారెలు పాయసము, గారెలు చిత్రాన్నము, పాయసము అప్పాలు ఇట్లా చేసి పెట్టి 5 వారాలు పూజ చేయించుకుని తర్వాత వాళ్ళకి సిరెక్కింది, వీళ్ళకి అమ్మాయికి సంతానం కలిగారు, అమ్మకి కూడా కుమారులకి కుమార్తెలకి వివాహాలు అయ్యి వాళ్ళ పరిస్థితులు కూడా బాగుపడ్డాయి. లక్ష్మీ పూజని శ్రద్ధగా చేయాలి, ఆమెకి శుభ్రత కావాలి, ఆమె మీదే తదేక దృష్టి ఉండాలి. ఈ 2 దీంతో పాటు ఇంట్లో పోట్లాట గొడవ ఇలాంటివి ఉండకూడదు. మీరు ఎంత శాంతంగా ఉంటే ప్రశాంతంగా ఉండటం వల్లే సంపదలు వస్తాయి. మీరు హైరాణ పడ్డ కొందికి లక్ష్మీదేవికి నచ్చదు, తొందరపాటు పనులు పనికిరావు ఆమె దగ్గర. మీ అవకాశాన్ని బట్టి ఈ పూజ చేసుకోవటం, తర్వాత ఈ కథ చెప్పుకుని కథకి ఏం చేయాలంటే అక్షతలు పట్టుకుని కథ విని కథ చెప్పుకుని, లేకపోతే ఆ అక్షతలను కొన్ని అమ్మవారికి సమర్పించి కొన్ని మన తల మీద వేసుకోవాలి. ఇంట్లో పిల్లలుంటే అందరి తలల మీద వేయండి. పూజ చేసుకునే వాళ్ళు మాత్రం ఏమీ తినకుండా పూజ చేసుకోవాలి. అందుకని మిట్ట మధ్యాహ్నం 12 దాకా ఆగకుండా పొద్దున్నే పెందరాళ్ళే పూజ అది చేసుకుంటే ఆకలికి పేగులు ఉండచుట్టుకుపోతాయి, ఒక్కొక్కసారి ఆకలి వేస్తుంది, మరి పూజ ఏం సాగుతుంది. అందుకని పెందరాళ్ళే పూజ చేసేసుకుంటే సరిపోతుంది. ఈ మార్గశిర గురువారాలు లక్ష్మీ పూజకి అనువైనవి కాబట్టి కథ చెప్పుకున్నా చెప్పుకోపోయినా, నైవేద్యం ప్రత్యేకంగా చేసినా చేయకపోయినా, శుక్రవారం చేసుకునే పూజని గురువారం నాడు కూడా చేసుకోండి. అంతే. దీనివల్ల లక్ష్మీ ప్రసన్నత కలుగుతుందని బోలెడన్ని వ్రతాల్లో చెప్పబడింది. మనకు అవకాశం ఉంది కాబట్టి ఎన్ని వారాలు కుదిరితే అన్ని వారాలు చేసుకుందాం. సంతోషం. నమస్తే. నమస్తే చెయ్యి.